హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, చాలా రోజుల తర్వాత వీడియో రూపకంగా మీ ముందరికి వచ్చిన. అయితే నేను చాలా వీడియోలలో ప్రీవియస్లో ఏం చెప్పినానంటే జూన్ 2వ తారీఖు ఖచ్చితంగా ఏదో ఒక నోటిఫికేషన్స్ అయితే వస్తాయని చెప్పిన. అలానే జూన్ 2వ తారీఖు ప్రభుత్వం ఒక 3 విభాగాలలో నోటిఫికేషన్ ప్రకటించింది. అవి కూడా నిరుద్యోగులను తీవ్ర నిరాశకు గురి చేసే నోటిఫికేషన్స్. ఎందుకంటే మేజర్ నిరుద్యోగులందరూ కూడా ఇటు గ్రూప్స్ సైడే ఆలోచిస్తారు. మేజర్ నిరుద్యోగులు కూడా డిఎస్సి గురించి ఆలోచిస్తారు. కానీ ప్రభుత్వం ఏం చేసింది, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్, అదేవిధంగా సివిల్ డిపార్ట్మెంట్ అండ్ ఎన్విరాన్మెంట్లో కూడా ఇంజనీరింగ్ విభాగం గురించే వాళ్ళు నోటిఫికేషన్ ఇచ్చారు. శాలరీస్ కూడా చాలా హైలో ఉన్నాయి. 56,000 పైచిలకు జీతాలు ఉన్నాయి. అవన్నీ ఇచ్చినా ఏం లాభం? ఎందుకంటే ఎప్పుడైనా నోటిఫికేషన్ అనేది మేజర్ నిరుద్యోగులు ఏది కోరుకుంటున్నారో ఆ కోణంలో ఆ దిశలో నోటిఫికేషన్స్ రావాలి. ఏదో ఇప్పుడు పనికిరాని నోటిఫికేషన్స్ ఉంటాయి కొన్ని. ఏంటంటే ఇప్పుడు మనకు గ్రామాలల్లో టీచర్స్ అంటే ప్రైమరీ టీచర్స్కు సంబంధించిన ఇన్స్ట్రక్చర్స్ పోస్టులు కొన్ని ఇచ్చారు. అవన్నీ కూడా ఏదో టైం స్కేల్ కింద అట్లా ఇచ్చేసింటారు. అవి పనికిరాని పోస్టులు అవి. ఎందుకంటే పనికి వచ్చే పోస్టులు ఏంటంటే పర్మనెంట్ పోస్టులు అయి ఉండాలి. అది ఎక్కువగా మేజర్ నిరుద్యోగులు, ఎక్కువ మంది నిరుద్యోగులకు మేల్ అయ్యే నోటిఫికేషన్ అయి ఉండాలి. అట్లా ఉంటే అది పనికి వచ్చే పోస్టులు. ఇప్పుడు అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు అంటే బీటెక్ బ్యాక్గ్రౌండ్ ఉండి మళ్ళీ సివిల్ చదివిన వాళ్ళు, ఎలక్ట్రికల్లో ఇంజనీర్ చేసిన వాళ్ళు, వీళ్ళకే ఉపయోగపడుతుంది. అది ఆ పర్టిక్యులర్ డిపార్ట్మెంట్లో ఆ పర్టిక్యులర్ బ్రాంచ్లో ఇంజనీరింగ్ కంప్లీట్ చేసిన వాళ్ళకి ఉపయోగపడుతుంది. కానీ జనరల్ డిగ్రీ చదివిన వాళ్ళందరూ కూడా ఏదైతే బీఎస్సీ కావచ్చు, ఎంఎస్సీ కావచ్చు, బీఏ కావచ్చు, బీకామ్ కావచ్చు, బీఎస్సీ, బీజెడ్సీ, బీటెక్, అదేవిధంగా మెడిసిన్ సైడ్ ఉన్న వాళ్ళు కూడా గ్రూప్స్ రాసుకోవచ్చు. అది కామన్ డిగ్రీ సంబంధించిన ఏదైనా నోటిఫికేషన్ ఉందంటే గ్రూప్స్ అనమాట. ఇట్లా గ్రూప్స్ ఇవ్వకుండా ఏదో ఇచ్చేసినాం అన్నట్టు ఈ విధంగా ఇవ్వడం అనేది కూడా కొద్దిగింత నిరుద్యోగుల నిరాశ అనేది కలిగింది. మెయిన్గా మళ్ళీ ఏమంటున్నారంటే 2 నుంచి 3 రోజులలో 2 or 3 డేస్లో మనకి 1,500 పోస్టులతో మళ్ళీ నోటిఫికేషన్ రాబోతుంది. 3 నోటిఫికేషన్స్ అంటున్నారు. అందులో మళ్ళీ ఆ నోటిఫికేషన్ కనుక మనం ఆ 1,500 నోటిఫికేషన్ ఇప్పి చూస్తే సిగ్గుపోతుంది. ఎందుకంటే ఆ 1,500 పోస్టులో ఏమున్నాయా అని చూస్తే 1,394 పోస్టులతో బీట్ ఆఫీసర్స్, అదేవిధంగా మళ్ళీ ఏంటంటే 1,394తో బీట్ ఆఫీసర్స్, 24 పోస్టులతోనేమో మన డివైఈఓ అంటే డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్స్, అండ్ ఇంకా కొన్ని ఏదో డిపార్ట్మెంట్కి వెళ్ళి అయితే ఉంది. అది కూడా ఇది ఎంపీఓ అంటే మన మండల ప్లానింగ్ స్టాటికల్ ఆఫీసెస్, ఇవి కూడా ఉన్నాయి. అవి 198 పోస్టులు ఏమో ఉన్నాయి. ఓకే, ఫైన్, అంతా బాగానే ఉంది. కానీ 24 డిప్యూటీ డిఓలు ఎవరికి సరిపోతాయి? 1,398 బీట్ ఆఫీసర్స్ అంటే ఒక రకంగా యూనిఫామ్ డ్రెస్ వేసుకొని లైఫ్ లీడ్ చేసుకోవచ్చు అని ఆశపడే వాళ్ళకి ఇది అవసరమే. ఆ 1,394 కూడా అవి ఇంటర్మీడియట్ బ్యాక్గ్రౌండ్ క్వాలిఫికేషన్తో ఉంది. ఇక్కడ డిప్యూటీ ఈఓ పోస్టులు వచ్చేసి పీజీ కమ్ బీఎడ్ ఉండాలి. అక్కడ ఎంపీఓకు సంబంధించిన ఎంపీఓ అంటే మండల ప్లానింగ్ స్టాటికల్ ఆఫీసర్ సంబంధించి ఏదన్నా ఎన్ని డిగ్రీలో ఒక స్టాటిక్స్ సంబంధించిన సబ్జెక్ట్ చదివి ఉండాలి. ఏడ చూసినా నిరుద్యోగులకు కొన్ని అడ్డంకులు అనేవి క్రియేట్ అవుతున్నాయి. అందుకే నేను ఏమంటున్నానంటే ప్రభుత్వము ఒకసారి మీరు ఆలోచన చేయండి. రీసెంట్లీగా మన చైర్మన్ ఎవరైతే వెంకటేశం ఉన్నారో, బుర్ర వెంకటేశము, ఆయన ప్రెస్ మీట్ పెట్టి ఏమన్నాడంటే ప్రతి నెలకు 2-3 నోటిఫికేషన్లు ఇస్తామన్నాడు. ప్రతి నెలకు 2-3 నోటిఫికేషన్స్ ఇస్తావు, రైటే. అసలు నీ దగ్గర ఎన్ని నోటిఫికేషన్స్ భర్తీ చేయమని లిస్ట్ వచ్చిందో ఆ లిస్ట్ ఒకసారి బయటికి పంపు. ఆ లిస్ట్లో గ్రూప్స్కి సంబంధించిన నోటిఫికేషన్ ఉందా లేదా ఒకసారి నువ్వు చెప్పు. ఆ లిస్ట్లో Group 1, Group 2, Group 3 ఉందా లేదా? ఆ లిస్ట్లో ఇంకేమన్నా గెస్టెడ్ ఆఫీసర్స్ పోస్టులు ఉన్నాయా లేవా? అప్పుడు ఏం చెప్పినది గవర్నమెంట్ 5,000 నుంచి 8,000 వరకు గెస్టెడ్ పోస్టులు ఉన్నాయన్నారు. మరి గెస్టెడ్ పోస్టులు ఏ విభాగాలలో ఉన్నాయి అనేది ఒకసారి క్లారిఫై చేయాలి. మళ్ళీ డిఎస్సి ఉన్నదా లేదా అని కూడా ప్రభుత్వం చెప్పట్లేదు. ఏమున్నా అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్, సివిల్ డిపార్ట్మెంట్, ఇవి ఎవరికి సరిపోతాయి? ఇది ఎవరికి కావాలి? మేజర్ నిరుద్యోగులు కోరుకునేది గ్రూప్స్ కదా. నువ్వు గ్రూప్స్ నోటిఫికేషన్ ఇస్తే కదా మా అందరికి సంతోషమయ్యేది. నువ్వు ఏదో తూతూ మంత్రం, తుమ్మకాయ మంత్రం లెక్క ఏ ఇష్టం రాబాయి అంటే ఏ ఇష్టం నోటిఫికేషన్స్ ఇస్తాయి. అది ఎవరికి యూజు, ఎవరికి లబ్ధి చేకూరుతుంది?
ఆ బీట్ ఆఫీసర్స్ అంటే అది మన బీట్ ఆఫీసర్స్ నోటిఫికేషన్ అనేది కేసీఆర్ హయాంలో అప్రూవల్ అయింది, అది ఆర్థిక శాఖ నుండి. అప్పుడు సీఎంగా ఉన్న కేసీఆర్ కూడా దానికి ఆమోద ముద్ర వేసిండు, కానీ ఎందుకో కొన్ని అనివార్య కారణాల వల్ల ఫైల్ ఆగింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి దాన్ని మళ్ళీ బయటకు తీసాడు. అప్పుడు రేవంత్ రెడ్డి టైంలో ఇప్పుడు బయటకు తీస్తాను, అప్పుడు కేసీఆర్ టైంలోనే డిప్యూటీ డిఓ నోటిఫికేషన్ ఆగిపోయింది 24తో. ఇవన్నీ కూడా పాత ప్రభుత్వము ఏదైతే బీఆర్ఎస్ ఉండిందో అప్పుడు వాళ్ళు ఇద్దామనుకొని ఇయ్యలేని నోటిఫికేషన్ పెండింగ్లో ఉన్నాయి, వీళ్ళు ఇస్తాను. రేవంత్ రెడ్డి 2 లక్షల ఉద్యోగ నోటిఫికేషన్లు ఇస్తానన్నాడు కదా, దాంట్లో కొత్తగా సృష్టించిన ఉద్యోగాలు లేవు మిత్రులారా. కేవలం అప్పుడు ప్రభుత్వం చెయ్యాలనుకొని ఏదైతే పెండింగ్లో పెట్టిందో ఫైలు ఇప్పుడు అవి క్లియర్ అవుతున్నాయి, అంతే తప్ప వేరేది ఏం లేదు. మళ్ళీ నేను చెప్పేది ఏంటంటే ఒకటే, మనం అనాలిసిస్ పర్ఫెక్ట్ ఉంటుంది. నీ జూన్ 2వ తారీఖు నోటిఫికేషన్స్ కొన్ని వస్తాయన్న, పర్టికులర్గా నేను ఈ డిపార్ట్మెంట్ ఆ డిపార్ట్మెంట్కి వెళ్ళి వస్తాయి నీ చెప్పలే, నీ చెప్పింది బరాబర్గా నోటిఫికేషన్ వచ్చింది. ఇప్పుడు మీకు ఇంకొకటి శుభవార్త ఏంటంటే జూలై 1st వీక్ వరకు ఎండోమెంట్ డిపార్ట్మెంట్కి అలా నోటిఫికేషన్ వస్తుంది. అది మంచి నోటిఫికేషన్, అది ఎనీ డిగ్రీ ఎవరైనా చేయొచ్చు అప్లై ఎండోమెంట్. అది కేవలం మళ్ళా హిందూ బ్యాక్గ్రౌండ్ ఉన్న పిల్లలకి, అది ముస్లింకు క్రిస్టియన్స్కి అలాగే అవకాశం లేదు. కాబట్టి ఎండోమెంట్ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఎండోమెంట్ ఏవోగా చేయండి, అది మంచి ఉద్యోగం, అది జోనల్ ఉద్యోగాలు. ఇంకా ఏమైనా ఉంటే ఇంకేమైనా బ్యాక్గ్రౌండ్లో లెక్చరర్ పోస్టులు వస్తాయి అంటున్నారు. మరి లెక్చరర్ పోస్టులు మరి ఎన్ని ఉన్నాయి ఏం కథ అనేది కూడా క్లారిటీ లేదు. డైట్ కాలేజ్ లెక్చరర్స్ ఉన్నాయి, బేయర్ కాలేజ్ లెక్చరర్స్ ఉన్నాయి, జనరల్ లెక్చరర్స్ ఉన్నాయి, డిఎల్ ఉన్నాయి, పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నాయి. కానీ పోలీస్ డిపార్ట్మెంట్లలో పాపం ఎంత దారుణం అంటే 16,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని చెప్పేసి 5,000 ఫస్ట్ రిక్రూట్మెంట్ చేస్తారట, మళ్ళీ ఒక దఫా 5,000 పోస్టు రిక్రూట్మెంట్ చేస్తారట, మళ్ళీ ఒక దఫా 5,000 పోస్టు రిక్రూట్మెంట్ చేస్తారట. ఈ అమ్మ ఎవరికి కావాలి అట్లా 5,000 ఎన్ని వస్తాయి జిల్లాల వైజ్గా? 5,000 ఎత్తే బల్క్గా ఒక 10,000 ఒకసారి, తర్వాత ఒక 6,000 ఒకసారి ఎత్తే బల్క్గా బయట బెటర్గా ఉంటుంది. నువ్వు 5,000 ఒకసారి ఎత్తే పాపం ఒక 10 పరక కూడా రా వాళ్ళ జిల్లాలలో. చూసినారు కదా మన రీసెంట్లీగా పీట్ ఆఫీసర్స్ నోటిఫికేషన్లా ఒక్కొక్క జిల్లాకు తీస్తే నాగూర్ కర్నూలు తప్ప, నాగూర్ కర్నూలు ఆదిలాబాద్ అనుకుంటా, ఆ 2 జిల్లాల తప్ప ఎక్కడ కూడా ఒక 100 పోస్టులు ఇవ్వయా. హన్మకొండ జిల్లా, మా హన్మకొండ జిల్లాలో 8 ఉన్నాయి, మా వరంగల్ జిల్లాలో 7 ఉన్నాయి. 7, 8 ఎవరికి సరిపోతాయి? తమ్ముళ్ళు ఎంతోమంది ఎదురు చూస్తున్నారు, కళ్ళు కాయలు కాసేటట్టు బీట్ ఆఫీసర్స్ కావాలి, బీట్ ఆఫీసర్స్ కావాలి. ఎందుకంటే ఇంటర్మీడియట్ బ్యాక్గ్రౌండ్, చాలా తక్కువ క్వాలిఫికేషను, దాంట్లో పరిగెత్తేది 25 కిలోమీటర్లు నడవాలి 4 గంటలల్లో అబ్బాయిలు, అమ్మాయిలు 16 కిలోమీటర్లు నడవాలి 4 గంటలల్లో. వాకింగ్ చేయాలి అంతే, ఈజీగా కొట్టేస్తారు. చాలా మంచి ఉద్యోగం, జస్ట్ 200 మార్కుల పేపర్ ఉంటుంది, ఫస్ట్ పేపర్ సెకండ్ పేపర్ కలిపి. చాలా మంచి ఉద్యోగాలు. చూస్తే దానికి కొన్ని తక్కువ పోస్టులు ఉన్నాయి. ఏదేమైనా మిత్రులారా, ఈ గంట చక్రపాణి ఏం చెప్తాడు, మన బుర్ర వెంకటేశం ఏం చెప్తాడు, వాళ్ళట ఒక ప్లానింగ్ వెళ్తారట, ఒక పర్ఫెక్షన్ వెళ్తానట, ఒక ఆలోచనతో వెళ్తానట. ఆ విధంగా రిక్రూట్మెంట్ చేయాలనుకుంటానంట. చేయండి, మంచిగానే చేయండి. కానీ గత ప్రభుత్వం మాదిరిగా పేపర్లు అమ్ముకునేటట్టు, గత ప్రభుత్వం మాదిరిగా పరీక్షలను మొత్తం ఆగం చేసేటట్టు రిక్రూట్మెంట్ అనేది తొందర చేయండి. టైం తీసుకున్నా పర్వాలేదు కానీ తొందర చేయండి. సంవత్సరాలు సాగదీయకండి. నిరుద్యోగులలో అసలు కింద అసహనానికి గురవుతున్నారు. నిరుద్యోగులు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. ఎందుకంటే ఉద్యోగాలు లేక, ఎంప్లాయ్మెంట్ లేక చాలామంది ఇంకా హైదరాబాదులో హాస్టల్స్లల్లో, రీడింగ్ రూమ్లల్లో ఉంటా ఉన్నారు. చాలామంది పాపం ధర్నాలు, వాళ్ళు వాయిస్ వినిపిస్తూ ఉన్నారు, మాకు ఎక్కువ నోటిఫికేషన్స్ రావాలి అది ఇది అని. ఏదేమైనా కానీ నేను మళ్ళీ అనుకుంటున్నా, అతి త్వరలో ఎండోమెంట్ డిపార్ట్మెంట్ నుండి అయితే ఒకటి వస్తుంది. అంగన్వాడీ పోస్టులు కూడా మరి దరిద్రమైన అంగన్వాడీ పోస్టులు ఒక 15,000 16,000 అన్నారా, సేమ్ అది కూడా 3 దఫాలుగా రిలీజ్ చేస్తారట. 5,000 ఒకసారి, 5,000 ఒకసారి, 5,000 ఒకసారి. అంటే ప్రభుత్వం, నాకు తెలిసి ప్రభుత్వం దగ్గర ఆర్థిక ఖజానాల డబ్బులు లేవు అని మన ప్రజలు అనుకోవాలి, నిరుద్యోగ సోదరులు అనుకోవాలి అని నటిస్తుంది. డబ్బులు ఎందుకు లేవు? బోల్ బొచ్చే డబ్బులు ఉన్నాయి ప్రభుత్వం దగ్గర. మన తెలంగాణ రాష్ట్రం ఒక్క నెల ఎంత సంపాదిస్తుంది తెలుసా? రెవెన్యూ, ఒక తెలంగాణ రాష్ట్రం ఒక్క రెవెన్యూ 25,000 కోట్ల రూపాయలు సంపాదిస్తుంది. 25,000 కోట్ల రూపాయలు కేవలం ఖజానాలు వచ్చి పడతాయి. మిగతా వగేరా సంబంధించి చాలా ఉంటాయి. అలాంటిది ఒక 15,000 పోస్టులతోని అంగన్వాడీ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఒకటేసారి చేయకుండా
16,000తో పోలీసులు ఒకటేసారి డైరెక్ట్ రిక్రూట్మెంట్ చేయకుండా దాఫాలుగా చేసి ఆర్థిక భారం మా మీద పడకుండా మా దగ్గర అంత డబ్బు లేదు మేము నిమ్మలంగా రిక్రూట్మెంట్ చేసుకుంటాం అని అదొక ప్లానా? లేకపోయి ఉంటే ఇంకా 2.5 సంవత్సరాలు ఉన్నది మెల్లమెల్లగా ఉన్న పోస్టుల సాగా తీసుకుంటా రిక్రూట్మెంట్ వేసి ఆఖరికి చేతులు దొరుపుకొని ఇప్పటికే 75,000 ఉద్యోగాలు ఇచ్చినామంటున్నారు కదా, ఈ మిగతాయి కూడా తీసేసి 78కి ఇంకో 78 యాడ్ చేసి మొత్తం 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చినాము అని చెప్పి నమ్మించే ప్రయత్నం చేస్తున్నారా? ఏం చేస్తా అన్నారు? ఏం ఆలోచన చేస్తున్నారు? మీరు ఏం ఆలోచన చేసినా కానీ నిరుద్యోగులంతా తెలివి తక్కువ వాళ్ళు కాదు, నిరుద్యోగులంతా సోయి తక్కువ వాళ్ళు కాదు. నిరుద్యోగులన్నీ గమనిస్తున్నారు, తెలంగాణ మేధావి వర్గం అంతా గమనిస్తుంది, తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు. అన్నీ కూడా ఈ రోజున మొత్తంగా కుల్లంగా ప్రజలు తెలుస్తుంది ప్రభుత్వం విధి విధానాలు, ప్రభుత్వం ఈ విధంగా మోసం చేస్తుందని. సో మీరు చేసింది ఏం లేదు. మీరు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చినారని ఒక రోజు నేను లెక్క తీసి మన ఛానల్లో నేనే చెప్తా. 75,000 ఉద్యోగాలు వేయలే, 65,000 ఉద్యోగాలు వేయలే, అవన్నీ బట్టి మాటలు, బోగస్ మాటలు. కేవలం వాళ్ళు ఇచ్చింది మేము చెప్పినా కదా, మొన్న 13,000 ఉద్యోగాల ఏమో లెక్క తీసినాం మనం. ఇప్పుడు వచ్చే ఉద్యోగాలు ఇక వీళ్ళ అకౌంట్లోనే వేద్దాం, ఎందుకంటే వీళ్ళు ఫ్రెష్గా నోటిఫికేషన్లు ఇద్దాం కాబట్టి. ఈ లెక్కలన్నీ తిస్తే దగ్గర ఒక 15,000 16,000 ఉద్యోగాలు ఉంటాయి. మరి మిగతా మీరు ఇస్తామన్న హామీలో ఉన్న మిగిలిన ఉద్యోగాలు మరి ఎప్పుడు ఇస్తారు? అందుకే ఈ ఉద్యోగాలల్లో మెయిన్గా ఈ ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ ఉద్యోగాల కంటే ఎక్కువ ఇక్కడ మనకు గ్రూప్స్ ఇవ్వండి. తహసీల్దార్ మొన్నోడు వీడియో చేసిండాడు, నయాబ్ తహసీల్దార్ పోస్టులు ఎన్ని అని చెప్పేసి. నయాబ్ తహసీల్దార్ పోస్టులు ఎన్ని రా అంటే అదేమన్నా సపరేట్ నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉందా? ఒకవేళ ప్రభుత్వం అట్లా ఆలోచిస్తే ఆ నోటిఫికేషన్ వేసింది అనుకోండి, చెప్పిందా ప్రభుత్వం? అంటే నిరుద్యోగులు ఒకంత అటెన్షన్ క్రియేట్ చేస్తాను, నిరుద్యోగులు ఇది వస్తుందా అది వస్తుందా అనేది. పాప నిరుద్యోగులను పిచ్చోలని చేస్తాను. అలాంటిది ఏం ఆశపడకండి, అలాంటిది ఏం చేయకండి. గ్రూప్స్ నోటిఫికేషన్ త్వరలో రావాలి. సిలబస్ అసలు మార్చకుంటేనే గ్రూప్ నోటిఫికేషన్ అనేది నాకు తెలిసి ఆగస్టులో ఇవ్వాలి. ఆగస్టులో ఇస్తే మనకు క్లియర్గా వాళ్ళు నవంబర్ వరకు ఎగ్జామ్స్ పెడితే ఇంకా చాలా మంచిది. ఏదేమైనా ఛానల్ చూసిన వారు లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోండి. సైనింగ్ ఆఫ్, మీచల్ కార్పొరేషన్. థ్యాంక్ యూ.